చెప్పమంటారా? ఓకే. నా పేరు ఘంటసాల భరతుడు, మాది పామర్రు. ఇటీవల బాలా త్రిపుర సుందరి పిరమిడ్ ధ్యాన కేంద్రం రెమ్మనపూడి పిరమిడ్ మాస్టర్ శ్రీ వరసి వెంకట నాంచారయ్య గారు సత్యధనలక్ష్మి దంపతులచే మా ఇంటి వద్ద 41 రోజులు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. చాలామంది వచ్చి ఆ ధ్యాన శిక్షణలో పాల్గొన్నారు. చాలా అనుభూతులు పొందారు. చాలా కార్యక్రమం బాగా నిర్వహించబడింది. అలాగే ధ్యానం గురించి చాలామందికి తెలుసు, ఇప్పుడు బాగా ఆచరిస్తున్నారు. అలాగే మేము సుభాష్ పత్రి గారితో చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది పామర్లో. అలాగే మేము రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ఉంటాం. మాకు మానసిక ప్రశాంతత, ఒక చక్కటి ధ్యానం వల్ల లాభాలే కానీ నష్టాలే లేవు. సర్వరోగ నివారణి, సర్వభోగ కారణని పత్రిజీ చెప్పేవాళ్ళు. అలాగే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాం. అలాగే ఈ ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆ దంపతులకు కూడా మా యొక్క ధన్యవాదాలు. అలాగే అందరూ కూడా దాన్ని ఉపయోగించుకుని, ధ్యాన శిక్షణ ఉపయోగించుకుని ఉంటే వాళ్ళ జీవితం కూడా ఆరోగ్యకరంగా, ఆనందంగా, సంతోషంగా అవుతుందని అభిప్రాయం. నా అనుభవాలండి బాగా అదే అనుభవాలంటే చాలా మేము రోజు రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ఉంటాం. అది ధ్యానం వల్ల ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యంగా కానీ ఆనందంగా కానీ ఉంటాను నేను. అలాగే పత్రిజీ గారు ఒక సుమారుగా 25 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం ఈ ఊరు వచ్చినప్పుడు ఫస్ట్ పామర్లో కన్నికా పరమేశ్వరి గుడిలో కూర్చోబెట్టి మమ్మల్ని ధ్యానం నేర్పారు. అందులో నేను కూడా ఒకడున్నాను. మా అన్నయ్య గారు, నాంచారయ్య గారు, అలాగే వీరభద్ర గారు, తాళూరు వెంకటేశ్వరరావు గారు, ఒక 10 మంది ఉండేవాళ్ళం. అందులో 4 ఇక్కడ మూల స్తంభాలుగా నిలబడి ఇక్కడ ధ్యాన ప్రచారం బాగా విస్తృత పరిచారు, బాగా కృషి చేశారు. ఈ మనకి ధ్యాన జగత్ పేపర్ రాకముందే మేము పామర్లో ధ్యాన పామరు అని ఒక మంత్లీ బుక్ ప్రింట్ చేయించి అందరికి పంచిపెట్టేవాళ్ళం. ఆ విధంగా ఇక్కడ ధ్యానం యొక్క ప్రచారం కానీ కార్యక్రమాలు కానీ చాలామంది ఎంజాయ్ చేశారు. చాలా సంవత్సరాల నుంచి సుభాష్ పత్రి గారితో చాలా ఎక్కువగా పరిచయం ఉంది. ఒకప్పుడు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని పెట్టారు. అది విజయవాడలో ఒక పెద్ద ర్యాలీ కండక్ట్ చేశారు. విజయవాడలో మా ఆఫీసులో కూర్చుని ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళకి బీఫారాలు ఇచ్చారు. అంత సన్నిహితమైన సంబంధం ఉంది. పత్రిజీ గారు మనకు భగవంతుడు ఇచ్చిన వరం. ఆయన వచ్చి ఒక్క మనిషి వచ్చి ఎన్నో లక్షల మందిని ప్రపంచవ్యాప్తంగా ధ్యానానికి మరి మళ్ళించారంటే అదే కారణ జన్ముడు ఆయన. అది పైనుంచి ఆ ఆర్డర్ వల్ల ఆయన రావటం, చాలామందిని ఇది ప్రచారం చేయటం. అందులో మిగతా ధ్యాన ప్రక్రియల కంటే కూడా చాలా సులభతరమైంది. శ్వాస మీద ధ్యాస అది చాలామందికి తెలుసు, కానీ ఇంకా ఎక్కువగా ఆచరించలేకపోతున్నారు. అది ఎవరు ఆచరిస్తే వాళ్ళు ఆనందంగా, సంతోషంగా తమ శేష జీవితాన్ని, ఎక్కువగా వృద్ధులు చాలా రోగాలకు గురవుతున్నారు. ఈ ధ్యానం వల్ల చాలామంది సగం వ్యాధులు పోగొట్టుకుని ఆనందంగా ఉండొచ్చు నా అభిప్రాయం. నా వయసు 70 ఏళ్ళు. నేను ఇంతవరకు ఒక్కరోజు కూడా హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు. అలాగే నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. అయితే నేను ధ్యాన ప్రచారానికి ఉపయోగపడలేకపోవచ్చు, కానీ ధ్యానాన్ని మాత్రం అనుభవించా. నేను రోజు 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు నాకు అవకాశం ఉన్నప్పుడు చేస్తాను. నాకు మెంటల్గా ఏదైనా టెన్షన్ కానీ వచ్చినప్పుడు వెంటనే లోపల రూమ్లోకి వెళ్ళి ధ్యానం చేసుకోవడం వల్ల నాకు చాలా ప్రశాంతత కలుగుతుంది. అదొక నూతన ఉత్సాహం వస్తుంది. అందువల్ల దీని గురించి ప్రత్యేకించి చెప్పవలసిన లేదు. ధ్యానం అనేది చాలా గొప్ప ప్రక్రియ. ఓకే సార్, సంతోషం. అలాగే అదో సంతోషం. ఎందుకంటే సుభాష్ పత్రి గారు మొదలుపెట్టిన ఈ యొక్క ప్రక్రియ మరి ప్రతి సంవత్సరం కూడా కట్టాల్లో ఎన్నో లక్షల మంది వచ్చి అక్కడ ధ్యానం నేర్చుకుంటున్నారు వారం రోజులు. అలాగే నిన్నగాక మన 31లో కూడా 3 రోజులు ధ్యాన మహాయజ్ఞం పెట్టారు. అలాగే తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జక్కా రాఘవరావు గారు వీళ్ళందరూ కూడా 7 రోజుల పాటు ధ్యాన ప్రక్రియ ధ్యాన మహాయజ్ఞం నిర్వహించారు. అలా అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ధ్యానులు కానీ, మాస్టర్స్ కానీ, అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ ధ్యాన మహాయజ్ఞాలు 3 రోజులు, 7 రోజులు, అలాగే ఇప్పుడు ఉచిత ధ్యాన శిక్షణ 41 రోజులు నాంచారయ్య గారు నిర్వహించారు. చాలా గ్రేట్. ఆయన పామర్లో ఇంత పెద్ద పట్టణం ఇక్కడే ఒక పిరమిడ్ కూడా కట్టాలనే ఒక ప్రయత్నంలో కూడా ఉన్నారు. చాలా సంతోషం. అలాగే అన్ని చోట్ల ధ్యానం ఒకవేళ శిక్షణలో పాల్గొనలేడు, మన పిఎంసి ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ చూస్తే ప్రతిరోజు ఎక్కడెక్కడ ధ్యాన శిక్షణ జరిగింది, వాళ్ళ అనుభవాలు ఏంటి, ధ్యానులు అన్నీ తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నంత వరకు 50 నిమిషాలు, 60 నిమిషాలు, వాళ్ళ వయసు ఎంత అయితే అన్ని నిమిషాల ప్రకారం ధ్యానం చేస్తూ మన ఛానల్ని కనుక ఫాలో అయితే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, ఆత్మజ్ఞానం పొందొచ్చు, ఆరోగ్యాన్ని పొందొచ్చు, ఆనందాన్ని పొందొచ్చు. ఇది నా స్వ అనుభవం, సొంత అనుభవం. ఓకే, థ్యాంక్ యూ.
హలో. నా పేరు ఊటుకూరు కుమారి, పామర్రు మాది. నా పేరు ఊటుకూరు కుమారి అండి, పామర్రు మాది. ప్రసవ నాంచారయ్య గారు ఇక్కడ ఘంటసాల భర్తడు గారింటో పిరమిడ్ ధ్యానం పెట్టారు 41 రోజు. ఆ ధ్యానంలో పాల్గొన్నానండి. 41 రోజు వెళ్ళాను. నాకు ఆరోగ్యంగా ఉంది. రోజు అట్టాగే చేస్తున్నానండి, గంటసేపు ధ్యానం. అట్లాగే బందర్లో మా అమ్మాయిలు ఉంటే వాళ్ళకు కూడా ధ్యానం నేర్పాను, చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. మా అబ్బాయి వాళ్ళు చెన్నైలో ఉంటే వాళ్ళకు కూడా చెప్పానండి, వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు, వాళ్ళు కూడా బాగున్నారు. అందరూ ఈ ధ్యానం చేసుకుంటే చాలా మంచిదండి, ఆరోగ్యపరంగా కానీ దేనికన్నా కానీ సంతోషంగా కానీ ఉండటానికి. అదే. నా పేరు లక్ష్మీ ప్రభావతి అండి. నా పేరు లక్ష్మీ ప్రభావతి, మాది పామర్ అండి. నేను ధ్యానంలోకి 2021లో వచ్చాను. అప్పటి నుంచి ధ్యానం చేస్తూనే ఉన్నానండి. ఈ 40 రోజులు మొన్న అవును 2021 నుంచి ధ్యానం చేస్తూనే ఉన్నాను. పరిసర నాంచార్య గారి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చానండి. నేను మాంసాహారిని, ఇప్పుడు శాకాహారిగా మారానండి. అంతక్రితం కాళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా ఉండేవి నాకు. సరే మెల్లమెల్లగా ధ్యానం చేస్తూ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఇప్పుడు కాస్త ఆరోగ్యం చాలా బాగుందండి నాకు. శాకాహార ర్యాలీ కూడా నేను సార్తో పాటు పాల్గొంటూనే ఉంటానండి. ఇప్పుడు అంతా బాగుందండి, నాకు ధన్యవాదాలు. క్లాసులు మా ఇంట్లో అయితే పెట్టించానండి, 2-3 సార్లు పెట్టించుకున్నాం క్లాసులు. మా అనుభవం అంటే ఇందులో కొంచెం నేను కొంచెం హెల్త్ ఇష్యూస్ అన్నీ కాస్త తగ్గాయండి నాకు. అదే, ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు పరిస లక్ష్మీ నాగశైలజ అండి. నాకు ధ్యానం గురించి కొన్నాళ్ళుగా తెలుసు, మా బావగారు పరిస వెంకటనాంజరయ్య గారి ద్వారా. కానీ నేను అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. ఆ వెళ్ళిన కొన్ని రోజులైనా కూర్చున్నంతసేపు మనసు ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా ఉండి చెయ్యాలన్న కోరిక అయితే ఉండేది. మన వీలుని బట్టి కుదుర్చుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి వెళ్ళాక నాకు ఆధ్యాత్మికంగా పైకి పెరగాలని, మంచి చెడు వ్యత్యాసం ఏంటో బాగా తెలిసింది. చాలా బాగుంది, ఇంకా బాగా చెయ్యాలని కోరిక అయితే ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పిఎంసి ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. ఈవిడ మా అత్తయ్య గారు, సత్యవతి గారు. ఈవిడ 40 రోజులు ధ్యానానికి వెళ్ళారు, మానకొండను. మా ఊళ్ళో ఘంటసాల భరతుడి గారి ఇంట్లో ధ్యానం క్లాసులు పెట్టారు. మానకొండ అత్తయ్య గారు మావయ్య గారు ఇద్దరు వెళ్ళారు. వాళ్ళకి చాలా బాగుంది అంటున్నారు. అందుకు నాకు కూడా వెళ్ళాలని చెయ్యాలని కోరికగా ఉంది. ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు పర్వతవర్ధని. మా వారు రఘురాంబాబు బిజినెస్ చేస్తారు. నేను ఈ ధ్యానం క్లాస్ అంటే నాకు చాలా ఇష్టం, మొట్టమొదటి నుంచి కూడా. 20 సంవత్సరాల క్రితం మా ఇంట్లో కొన్ని రోజులు పెట్టారు. అప్పటి నుంచి కొంచెం కొంచెం చేసుకునేదాన్ని. ఆ తర్వాత రెమ్మనపూడి నాంచారయ్య గారు ఇక్కడ పామర్లో 40 రోజులు ధ్యానం అందరికీ నేర్పడానికి 40 రోజులు పెట్టారు. ఈ 40 రోజులు కూడా నేను వెళ్ళాను. వెళ్తే 40 రోజులు కూడా రోజుకొక మాస్టర్ వచ్చారు, జ్ఞానం గురించి చాలా వివరంగా చెప్పారు. దానివల్ల లాభాలు కానీ అన్నీ కూడా బాగుంటాయని పత్రిజీ సార్ గురించి కూడా చెప్పారు. అప్పటి నుంచి నేను ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు ధ్యానం చేస్తాను. నాకు ఈ ధ్యానంలో బాగా నిద్ర పట్టడం అనేది జరిగింది. నా అనుభవం అది బాగా వచ్చింది, కానీ మానకుండా చేస్తూ ఉంటాను నేను. నా అనుభవం అది నిద్ర బాగా పడుతుంది నాకు. అది అంత క్రితం నిద్రపోయేదాన్ని కాదు ఎక్కువ. ఆరోగ్యం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అది నిద్ర పడుతుంది, ఆలోచనలు పిచ్చి పిచ్చివి అవన్నీ రాకుండా ఉంటుంది, మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది. లేదండి. ఓకే అండి. ముందుగా పత్రిజీ మహారాజ్ గారికి
నా ఆత్మ ప్రణామాలండి. ఓకే. నేను మాది హనుమాన్ జంక్షన్ దగ్గర వేలేరండి. నా పేరు లక్ష్మీ రంగరాణి. మేము ఈ ధ్యానంలోకి 2017లో వచ్చానండి. నేను ఈ ధ్యానానికి రాకముందు భక్తి మార్గంలో ఉండేదాన్ని. ఈ ధ్యానంలోకి వచ్చినాక చాలా మనశ్శాంతి, ధ్యానం చేసుకుంటూ ఉంటే చాలా మనశ్శాంతిగాను, శాకాహారిగా మారాము. హింస చేయకూడదనేది తెలిసింది. మనము అన్నిటినీ సమపాలలో, సుఖదుఖాలన్నింటినీ సమపాలలో చూసుకుని మనం ప్రవర్తించాలని తెలిసింది. నా ప్రవర్తనలో మార్పు వచ్చింది. నేను ఆ మార్పుని గమనించుకుని నేను ధ్యానాన్ని కంటిన్యూషన్ చేస్తున్నానండి. నాకు ఈ ధ్యానం చాలా 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 ఆరోగ్యాన్ని కూడా ఇచ్చిందండి. నాకు ఇంతకుముందు సయాటికా ఉండేది. ఈ ధ్యానం ద్వారా నాకు సయాటికా తగ్గింది. ఇలా ధ్యానం చేస్తూ ఉండగానే నాకు క్యాన్సర్ అటాక్ అయిందండి. ఆ క్యాన్సర్ని కూడా నేను చాలా సమస్థితిలో దాన్ని తట్టుకుని నేను ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతంగా ఉండగలిగానండి. అందువలన అందరూ కూడా ఈ ధ్యానాన్ని తప్పనిసరిగా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలండి, ఆత్మ ప్రణామాలు. నా పేరు కొల్లి సత్యవతి, మాది హనుమాన్ జంక్షన్ దగ్గర కొత్త వేలేరు. నేను ధ్యానంలోకి వచ్చి 2023 అండి. 40 రోజులు ధ్యానం చేసినాక నేను కొంచెం బాత్రూమ్కి వెళ్తా పడ్డానండి. 2 వెన్నుపూసలకి దెబ్బ తగిలింది, ఆపరేషనే అన్నారు. కానీ 1 నెల రోజుల మట్టుకు బెడ్ మీద ఉన్నానండి. పొట్ట మీద పిరమిడ్ పెట్టుకుని ధ్యానంలో ఉంటే 1 నెల రోజులకి నేను లేచి మామూలుగా అసలు వంగకూడదన్నారు. అయినా ఇప్పుడు అన్ని పనులు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎవరేదన్నా నాకు నవ్వు వస్తుందండి, బాధ లేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నానండి. కానీ నేను 20,000 పెట్టి మనిషిని పెట్టుకున్నాను. నాకు 3 పిల్లలండి. కానీ ఆ పరిస్థితుల్లో నా దగ్గరికి వాళ్ళు ఎవరు రాలేదు, వచ్చే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. అది ఇప్పుడు కూడా నేను ఒక్కదాన్ని, నేను 2 to 5 ఇక్కడ ఉంటామండి చక్కగా. ఈ ధ్యానం అంటే అందరూ ధ్యానం చేసుకుని ఆరోగ్యాన్ని పొంది ఇదిగా ఉండాలని నాకు ఆకాంక్ష అండి. శ్రీ పతంజలి పిరమిడ్ అండి. శ్రీ పతంజలి పిరమిడ్ అండి మాది. అందులో 2 to 5 1 గంట సత్సంగం అండి, భగవద్గీత 2 గంటల ధ్యానము. పౌర్ణమ అమావాస్యకి మట్టికి 4 గంటలు ధ్యానం చేసుకుంటామండి. కానీ చాలా బాగుందండి. ముందుకి ఈ ధ్యానంలోకి నేను ఒక్కదాన్నే వచ్చానండి, సార్ గారు రమ్మంటే. అక్కడి నుంచి అందరూ వచ్చారండి. థ్యాంక్స్ అండి. బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారములు. నేను ధ్యానానికి వచ్చి 2023 నుంచి వస్తున్నానండి. ధ్యానానికి 2023 నుంచి ఇక్కడికే వస్తున్నానండి. కొత్త వేలేరు, దోనమల్లి సుభాషిణి. నాకు రావట్లేదండి, ఆరోగ్యం బాగానే ఉంటుందండి. ధ్యానం కాడికి వచ్చినాక పర్వాలేదు. అంతేనండి. మాది వేలేరండి. నా పేరు మల్లేశ్వర అండి. 2 ఏళ్ళ నుంచి వస్తున్నాను 2 ఏళ్ళ నుంచి ధ్యానానికి వస్తున్నాను. ఈ పిరమిడ్ కాడికి వస్తే బాగా ఉంటుందండి, బాగా చేస్తున్నాము. కొంచెం చేస్తూ ఉంటే ఆకలి పుట్టిందండి నాకు. స్టంట్లు ఎంచుకున్నానండి నేను. హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్ ప్రాబ్లం కూడా పర్వాలేదండి, చేసుకుంటే హాయిగా ఉంటుంది, పర్వాలేదు. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ధన్యవాదాలండి. మాది కొత్త వేలే అండి. నా పేరు దోనవల్లి కృష్ణకుమార్ అండి. 2 సంవత్సరాల నుంచి నేను జ్ఞానంలోకి వచ్చానండి. నాకు అప్పుడు ఆర్థిక బాధలు బాగా ఎక్కువగా ఉండేయండి. జ్ఞానంలోకి వచ్చాక నాకు మనసు కొంచెం కుదటపడిందండి, మనసు కొంచెం తుమ్ముతుగా ఉంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. హలో, బ్రహ్మర్షి పితామత్రిజీ గారికి మొదటిగా నా కృతజ్ఞతలు. నేను ధ్యానంలోకి వచ్చి 3 years అవుతుంది. నేను మొదటగా అసలు ధ్యానంలోకి ఎందుకు వచ్చాను అంటే, ఈ పిఎంసి ఛానల్ చూడడం ఇది వల్ల ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకునేవాళ్ళు చికెను, మటను, ఫిష్ ఇవి తినొద్దని చెప్తున్నారు. తినటం వల్ల అసలు ఏమైద్ది? తినపోతేనే ధ్యానమా?
తింటే ధ్యానం చేయకూడదా అన్న డౌట్ నాలో వచ్చింది. అందరూ ఎందుకు తినొద్దు అంటున్నారు, తినపోవటం వల్ల ఉపయోగం ఏంటి, తినటం వల్ల నష్టం ఏంటి, ఆ విధమైన నాలో ఉన్న ఒక డౌట్, ఒక సందేహం తీర్చుకోవడానికి నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. పత్రిజీ గారు ఛానల్స్ ఇవన్నీ చూసి 40 రోజులు ధ్యానం చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, డబ్బు సమస్య, అబండెన్సా, ఆర్థిక సమస్యల, ఫ్యామిలీ రిలేషన్స్ సమస్యల, ఈ ధ్యానం ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఈ ధ్యానం అనేది సర్వరోగ నివారిణి అని నేను 100%గా చెప్తాను. ఈ ధ్యానాన్ని ధ్యానంలాగా చేయండి. ధ్యానానికంటూ పర్టికులర్ సమయం అంటూ ఏమీ లేదు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ధ్యానం చేయండి. ఇంకా వీలు కుదిరితే బ్రహ్మముహూర్తంలో 3:30 to 4:30లో చేస్తే ఇంకా మంచిది. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయమని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క సమస్యకి ఈ ధ్యానంలో పరిష్కారం అయితే 100% ఉంది. నేను అది అనుభూతి పొంది మీకు చెప్తున్నాను. బ్రహ్మశ్రీ మహాపితామహునికి నమస్తులు. నేను ధ్యానంలో చేరి 2 సంవత్సరాలు అయిందండి. ఆ ధ్యానంలో చేయకముందర మనస్థిమితం ఉండేది కాదు. 2 ఆడపిల్లలు నాకు. కొంచెం మనస్థిమితంగా ఉంది 2 సంవత్సరాల నుంచి చేస్తుంటే. ఆరోగ్యం బాగుంది. చాలా ఆర్థిక పరిస్థితులు కూడా సంతోషంగా ఉన్నాయి. చాలా బాగుందండి. మీరు కూడా చేయాలని నా కోరిక. అందరికీ నమస్కారం అండి. పత్రిజీ గురువు గారికి నా ప్రణామాలు. నేను ఈ ధ్యాన మార్గానికి పిఎంసి ఛానల్ చూసి వచ్చానండి 2 సంవత్సరాల క్రితం. అనుకోకుండా ఇక్కడ కొత్త వేలేరులో ఈ పిరమిడ్ని ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ధ్యానం చేస్తూ మొదలుపెట్టానండి. నాకు అన్ని విధాల ఆర్థికంగాను ఆరోగ్యంగాను అన్ని విధాలా బాగుందండి. అందరూ జ్ఞానంలోకి వచ్చి జ్ఞానం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు వెంకటేశ్వరాచలం, హనుమాన్ జంక్షన్. దీంట్లోకి సంవత్సరం నుంచి వచ్చా. పత్రిజీ గారికి నా ప్రణామాలు. దీనిలోకి వచ్చిన మానసిక శాంతి, ప్రశాంతత చక్కగా దక్కింది. అందరూ దీంట్లోకి వచ్చి ఆరోగ్య ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాను. పత్రిజీ గారికి నమస్కారాలు. నేను ఆరోగ్యం బాగా కుదుటపడింది. మానసికంగా ధైర్యంగా నిలబడగలిగాను. ఈ రోజున ఈ దశకు వచ్చాయంటే పత్రికాజీ ఆశీస్సులే. నమస్తే. నా పేరు కాటగడ్డ మహాలక్ష్మి. 4 ఏళ్ళు అయింది ధ్యానంలోకి వచ్చి. నాకు బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. నడవలేకపోయేదాన్ని. కృష్ణారావు గారి మందిరం కట్టిన తర్వాత ఇక్కడ వస్తా మొదలెట్టాను. నా ఆరోగ్యం బాగుంది, నడవగలుగుతున్నాను. థ్యాంక్ యూ. ఇంకేముందని బాగుందండి నా ఆరోగ్యం, నడవగలుగుతున్నాను. కొల్లి నిర్మలాదేవండి. 2 నెలలు అయింది మేము జ్ఞానంలోకి వచ్చి. నడుము నొప్పి జ్ఞానంలోకి వచ్చినాక నడుము నొప్పి తగ్గిందండి. ఏలేరండి. నిర్మలాదేవి, కొల్లి నిర్మలాదేవి. 2 నెలలు అయిందండి వచ్చి. నడుము నొప్పి తగ్గింది. రమ్మన్నారు కానీ రాలేక నేను ఊరుకున్నా. 2 నెలల నుంచి నడుము నొప్పి తగ్గింది. ఇక్కడే చేస్తున్నామండి. పెట్టాలండి. అందరికీ నమస్కారం అండి. నేను హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాను. నా పేరు పల్నాటి అరుణకుమారి. నేను ఫస్ట్గా ఇందులో రావడానికి కారణం, మా వీధిలోనే లోపా గారని ఉన్నారు. ఆవిడ పిలిచారు. ఆవిడ సీనియర్ మాస్టర్. రండి ఇలాగనండి. అయితే నాకు రావడానికి కారణం, మా వారు ఇదైపోయిన తర్వాత నేను ఒంటరిగా ఫీల్ అయ్యి చాలా బాధలో ఉన్నప్పుడు ఆవిడ పిలిస్తే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సత్సంగం ఇవన్నీ చూస్తూ ఫస్ట్ అయితే పత్రిజీ గారిని విమర్శించింది కూడా ఇక్కడున్న వాళ్ళందరిలోకి కూడా నేనే ఎక్కువ విమర్శించాను. తర్వాత తెలిసింది ఆయన విమర్శించటం అంటే కాదు, ఆయన గురించి తెలుసుకోవడం అనేది నేను చేసిన పని. అది విమర్శన కాదు. ఆయన గురించి తెలుసుకోవాలని తాపత్రయంలోనే ఎన్నో రకాలుగా ప్రశ్నలు వేశాను మా కృష్ణారావు గారిని. ఆయన చెప్పిన ప్రశ్నలకి సమాధానాలు బాగానే దొరికినాయి. నాకు ఆరోగ్యంగాను బాగున్నాను, మానసికంగాను బాగున్నానండి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సత్సంగంలో అందరూ కూడా ఈ సత్సంగానికి వచ్చి పత్రిజీ గారి కోరిక తీర్చాలని కోరుకుంటున్నాను. ముందు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి నా నమస్సమాంజలు. నా పేరు డి విష్ణుకుమారు. నేను ఈ ధ్యాన కార్యక్రమంలో 2023 నుంచి వచ్చాను. అది మురళీ గారు లోపముద్రవరంలో వచ్చాము.
ఫస్ట్ నా ధ్యాన కార్యక్రమంలో ఫస్ట్ పిరమిడ్ రావిచర్లలో ఉన్నది చూసాము. తర్వాత తట్టిపర్రు గ్రామంలో ఉన్న రమణ మహర్షి పిరమిడ్కి వెళ్ళాము, అక్కడ చేసాము. తర్వాత కొత్తగూడెం 108 ధ్యాన కేంద్రంలోకి వెళ్ళాము. అక్కడి నుంచి పిండి ప్రోలు కొత్తగా కడుతున్నారు, అక్కడ ధ్యాన కార్యక్రమానికి ఊరికి వెళ్ళాము. అక్కడ మహావతార్ బాబాజీ గారి విగ్రహం ముందు ధ్యానం చేసేపాటికి నాకు చాలా సంతోషం వేసింది. అక్కడి నుంచి నేను ఈ ధ్యాన కార్యక్రమంలో బాగా చురుగ్గా పాల్గొంటున్నాను. ప్రతీ నెల నేను మానస సరోవరము విజయవాడ కంపల్సరీగా ఒక ఆదివారము అటెండ్ అవుతున్నాను. ఈ ధ్యాన కార్యక్రమం వల్ల నాకు చాలా హాయిగా ఉంటుంది. చాలా కృషి పట్టుదల కూడా ఎక్కువగా అయింది. కాబట్టి నేను ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొని నన్ను వెనక నుండి వెన్నుతట్టి చేస్తున్న ఆ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఎంతో కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఈ ధ్యాన కార్యక్రమాన్ని మీరు కూడా అందరూ కూడా ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనసావాచ కోరుకుంటున్నాను. పత్రిజీ స్వామీజీకి నా నమస్కారాలు. నేను ఈరోజే ఈ ధ్యాన మందిరానికి వచ్చాను. నాకు ఇంతకి అనుభవం చెప్పాలి అంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ ధ్యానం చేసుకుంటే మంచి ఆరోగ్యం వస్తుందని, మనము ఏదైతే కోరుకుంటామో అవి జరుగుతాయని, అంటే కోరికలు అంటే మనం ఏదో విడివిడి కోరికలు కాదు, మన ఆరోగ్యపరంగా మన కుటుంబ పరంగా ఇలాంటి కోరికలు కోరుకుని మనం ధ్యానం చేసుకుంటే అవన్నీ జరుగుతాయని తెలిసి నేను ఈ ధ్యానానికి వచ్చాను. నా పేరు శ్రీదేవి అండి. నా పేరు శ్రీదేవి, హనుమాన్ జంక్షన్. నేను ఫోన్లో చూసి వచ్చానండి ధ్యానంలోకి. ఈ ధ్యానంలోకి వచ్చాక చాలా బాగుంది, ఆరోగ్యంగాను కుదుటపడింది. నాకు చాలా అనుభవాలుగాను వచ్చాయండి ఈ ధ్యానంలోకి రావటం. ధ్యానం అనేది అందరూ కూడా నేర్చుకోవాలి, చేయాలి. పత్రిసారి అందించింది మనం అందరం ముందుకు తీసుకుని వెళ్ళాలండి. ఓకేనండి. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి వేల నమస్కారాలు, కృతజ్ఞతలు. నా పేరు పద్మరాధిక అండి. మాది హనుమాన్ జంక్షన్. నేను 5 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానండి. అయితే నా జీవితం ధ్యానం ముందు ఒక భాగం, ధ్యానం తర్వాత రెండో భాగం అని నేను ఎంతో గర్వంగా చెప్తాను. ఎందుకంటే ఈ ధ్యానం తర్వాత నేను నా జీవితంలో ఎంతో అద్భుతమైన జీవితాన్ని నేను చూస్తున్నానండి. అద్భుతం అంటే ఏదో కాదండి, ఎంతో ఆనందకరమైన జీవితాన్ని నేను గడుపుతున్నాను. అంతకుముందు ప్రతి విషయానికి దుఃఖం, ఆందోళన, టెన్షను ఇవే ఉంటూ ఉండేవి జీవితంలో. కానీ ధ్యానం తర్వాత ఈ ధ్యానంలో మేము చేసుకునే సత్సంగాలు, ధ్యానంలో చదవమని చెప్పిన పుస్తకాలు చదవడం ద్వారా, వీటన్నిటి ద్వారా మేము పొందిన జ్ఞానం యొక్క ఫలితంగా ఆ జీవితాన్ని ఎంతో అద్భుతంగా మలుచుకోగలిగామని నేను ఘంటాపదంగా చెప్పగలనండి. కాబట్టి ప్రతి ఒక్కరిని ధ్యానం చేయండి. ఈ సత్సంగాలు, స్వాధ్యాయము తప్పనిసరిగా చేయండి. పత్రిజీ గారు చెప్పిన ఈ 3 కంపల్సరీ, ధ్యానము, స్వాధ్యాయము, సత్సంగం అనేవి చేస్తూ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళితే ప్రతి ఒక్కరి జీవితము ఇంతే అద్భుతంగా ఆనందంగా ఉంటుందని చెప్పగలనండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ధ్యానంలో నా అనుభవాలు చెప్పమంటే 1-2 చెప్తానండి సింపుల్గా. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే నేను ఆత్మదర్శనం చేసుకోగలిగానండి. అంతకుముందు భగవద్గీత ఎన్నోసార్లు చదివాము, కానీ దాని అర్థం ఏంటో పూర్తిగా తెలియదు. దానిలో 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో నీవు అంటే ఆత్మస్వరూపం అని చెప్పేవారు. అది ఎన్నోసార్లు చదివాము, విన్నాము, కానీ దాని అర్థం ఏమిటో, ఆత్మ అంటే ఏమిటో తెలిసేది కాదు. నేను ధ్యానంలోకి వచ్చిన మొదటి 40 రోజుల్లోనే ఒకరోజు సాయంత్రం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నా శరీరాన్ని, నన్ను నేను వేరుగా చూసుకోగలిగానండి. ఇది శరీరము అయితే మరి నీవెవరు అని నా ఆస్ట్రల్ బాడీ బయటకు వచ్చి నన్ను ప్రశ్నించడం నేను క్లియర్గా చూస్తూ ఉన్నాను. అప్పుడు నాకు తెలిసింది దేహం వేరు, ఆత్మ వేరు అనేది. అంతకుముందు ఎన్నోసార్లు చదివిన భగవద్గీతలో ఆ ఆత్మ, పరమాత్మ అంటే ఏంటో ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను చూడగలిగానండి. క్లియర్గా నా హాస్టల్ బాడీ బయటకు వచ్చి ఓకే ఇది దేహం అయితే మరి నీవెవరు అని నన్ను ప్రశ్నిస్తోందన్నమాట. అప్పుడు నేను ఆ పరమాత్మని నేను ఎక్స్పీరియన్స్ చేయగలిగాను. ఇది నాకు ధ్యానంలో మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ అండి.
అయితే అంతకుముందు నేను ఎన్నో సంస్కారాలతో ఉండేదాన్ని. ప్రతి చిన్న విషయానికి కోపం రావడం, ఆవేశం రావడం, ఇలా ఎన్నో ఉండేవి. కానీ ఇప్పుడు నాకు ఏది జరిగినా నా మనసులో చాలా చిరునవ్వు వస్తుంది, కానీ బయటికి అది ప్రదర్శించకుండా ఆ విషయానికి అక్కడ ఏది ప్రదర్శించాలో అదే మాత్రమే ప్రదర్శించగలుగుతున్నాను. ఎంతో పేషెన్స్ పెరిగింది. అలాగే ధ్యానం చేయడం వల్ల మనలో ఉండే అనంతమైన జ్ఞానాన్ని బయటకు తెచ్చుకోవచ్చు అనే విషయం నాకు తెలిసిందండి. ఎలా అంటే మనం ధ్యానం ఎప్పుడైతే డీప్గా చేస్తామో మనలో ఉండే జ్ఞానపు తలుపులు అనేవి తెరుచుకుంటాయి. అంతకుముందు మనకి ఎంతో సంక్లిష్టంగా ఉండేవి, ఏమీ అర్థం కానట్టుగా ఉండేవి, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండేవి. ఈ ధ్యానం చేసిన తర్వాత మనకి ఎంతో తేటతల్లంగా క్లియర్గా అర్థమవుతాయి. అది ఒక భగవద్గీత కావచ్చు, ఏదైనా పర్సనల్ విషయాలు కావచ్చు, ఫ్యామిలీ విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని మనం చాలా సున్నితంగా హ్యాండిల్ చేసి వాటిని మనం ఫేస్ చేసుకుంటా ముందుకెళ్ళిపోగలుగుతామండి. ఇలా ఎన్నో విషయాలు ఈ ధ్యానం చేయడం వల్ల మనం అద్భుతంగా జీవితంలో అంతకుముందు ప్రతిదానికి దుఃఖంతో మనం ముందుకెళ్ళే వాళ్ళము, ఇప్పుడు ప్రతిదీ ఆనందంగా ఓకే ఇది నాకు రావాల్సిందే వచ్చింది, సో దీన్ని నేను హ్యాపీగా ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోగలను అనే ఒక ధైర్యంతో మనం ముందుకెళ్ళగలుగుతామండి ధ్యానం చేయడం వల్ల. ఇంత గొప్ప అద్భుతమైన ఈ జ్ఞానాన్ని మనకి అందించిన ఆ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి ఎన్ని కృతజ్ఞతలు తెలుపుకున్నా కూడా తక్కువేనండి. మనలో ఉండే దైవత్వాన్ని ఆయన మనకు తెలియచేసి మన జీవితాన్ని సార్థకత్వం చేసుకునే అవకాశాన్ని మనకి ఇచ్చారు. ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి, ప్రతి ఒక్కరూ స్వాధ్యాయం చేయాలి, ప్రతి ఒక్కరూ సత్సంగం చేయాలని మనసారా కోరుకుంటున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. అలాగే ఈ పత్రిజీ గారి ప్రతిరూపమైన పిఎంసి ఛానల్ని మనందరము కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు పత్రిజీ గారు ఇంటింటికి వెళ్ళి ధ్యానం చెప్పారు, మనం ఊరూరు వెళ్ళి ధ్యానం చెప్పాము. అయితే ఈ పిఎంసి ఛానల్ అనేది ప్రతి మనిషి చేతిలో ఉండే ప్రతి స్మార్ట్ ఫోన్లోనూ పిఎంసి ఛానల్ నిర్విరామంగా ఈ ధ్యానం కోసం, ధ్యాన ప్రచారం కోసం కృషి చేస్తూనే ఉంది మాస్టర్స్. ఈ పిఎంసి ఛానల్ని సపోర్ట్ చేయడం ధ్యానులుగా మనందరి బాధ్యత. దీనిని అందరికీ తెలియచేసి అందరి ద్వారా కూడా ఈ పిఎంసి ఛానల్కి మనం సపోర్ట్ చేద్దాం మాస్టర్స్. మనము చేద్దాము, ఇంకా మనందరికీ తెలిసిన వారందరి చేత కూడా పిఎంసికి సపోర్ట్ చేద్దాము. ఇది మనందరి బాధ్యత మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పిఎంసి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా శతకోటి వందనాలు సమర్పించుకుంటూ పిఎంసి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు పిఎంసి వారి ఇంటర్వ్యూ ఇది 3వ ఇంటర్వ్యూ అండి. ఒకటి క్యాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో జరిగింది ఒక ఇంటర్వ్యూ. రెండోది 2024 ఫిబ్రవరి 20వ తారీఖుని ఈ శ్రీ పతంజలి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం రోజున పిఎంసి వారి ఇంటర్వ్యూ జరిగిందండి. ఆ రోజు 1 డే క్లాస్కి వచ్చారు మొత్తం. ఇది 3వ ఇంటర్వ్యూ అండి. రాజశేఖర్ గారు తీసుకొచ్చారు. వారికి నా శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిఎంసి వారికి. పత్రిజీ గారు 2016 ఫిబ్రవరిలో నాకు విజయవాడలో వారి దర్శనం కలిగిందండి. నేను ధ్యానంలోకి 2015 అక్టోబర్ 1వ తారీఖుని శ్రీ తటవర్తి వీరరాఘవరావు గారు, రాజ్యలక్ష్మి మేడం గారి క్లాసుకి ఫస్ట్ నేను ధ్యానాన్ని తెలుసుకున్నానండి. అంతకుముందు నాకు ధ్యానం అంటే ఏంటో కూడా తెలియదు. అక్కడ నుంచి వెంటనే 3వ నెలలో నాకు పత్రిజీ గారు దర్శనం అయ్యింది. అక్కడి నుంచి వారి అడుగుజాడల్లో నడుస్తూ ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, స్వాధ్యాయ జగత్తు, ఈ జగత్తుల్ని వారి ఆదేశానుసారము నేను ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలిగితే అంతవరకు ముందుకు తీసుకెళ్తాకి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నానండి. ఇంతకు మించి ఇక్కడ నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. నా లక్ష్యము, గమ్యము రెండు కూడా, నా గమ్యమేమో నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి చేరుకోవటము, నా లక్ష్యమేమో నేను ఉన్నంతకాలము కూడా ఎంతమంది ధ్యానులుగా చూడగలుగుతానో అంతమంది ధ్యానుల్ని తయారు చేస్తామే నా లక్ష్యం అండి. ఇదే నా జీవిత లక్ష్యంగా నేను పాటు ఇది చేస్తున్నాను సారు. ఓకే సార్. ఓకే అండి. ఎప్పుడు కూడా నేను ఇది 2015లో నేర్చుకుని వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ బాబలపాడు మండలంలో గల 8 జడ్పీ హై స్కూళ్ళల్లో కూడా క్లాసులు పెట్టించామండి. అక్కడ నుంచి చుట్టుపక్కల 12 గ్రామాల్లో ఈ మేడం గారు, మేము, మురళీ గారు, మేడం గారు అందరం కలిసి క్లాసులు పెట్టామండి.
ఆ క్లాసులు పెట్టిన ఫలితంగా మాకు ఇక్కడ ఈ పిరమిడ్ బ్రహ్మర్షి పత్రిజీ గారు బహుమతిగా ఈ పిరమిడ్ని ఇచ్చారండి మాకు. ఈ పిరమిడ్ వచ్చిన కాడ నుంచి ఈ పిరమిడ్ జగత్తులోనే నేను ఉంటున్నాను. ప్రతిరోజు కూడా రోజు 2 గంటల నుంచి 5 గంటల వరకు స్వాధ్యాయం కానీ సత్సంగం కానీ ఏదో ఒకటి ధ్యానం కానీ చేసుకుంటూ ఉంటాము. పిఎంసి లైవ్ కూడా వస్తుందండి మాకు ఇక్కడ యూట్యూబ్ ద్వారా. ఎప్పుడు ప్రతిరోజు కూడా పిఎంసి చూసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఎందుకైనా టీవీల్లో రావట్లేదు, ఏ కారణాల వల్లనూ లైవ్లోనే వస్తుంది, యూట్యూబ్లో వస్తుందండి. మరి మిగతా అన్నీ నాకు తెలవు. ఈ పిఎంసికి కానీ పిఎస్ఎస్ఎంకి కానీ నా వంతు సహాయ సహకారాలు ఇప్పటి వరకు నా ఓపాన శక్తి అందించాను. నా జీవితకాలంలో కూడా అలాగే అందిస్తాకి నేను ప్రయత్నం చేస్తూ ఉంటానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నా పేరు ఒట్లూరి మురళి అండి. అది హనుమాన్ జంక్షన్. నేను హనుమాన్ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ధ్యాన కేంద్రం కూడా నడుపుతాము. నేను సుమారుగా 1998 ఆ ప్రాంతాల్లో పత్రిజీ, అప్పుడు నేను విజయవాడలో ఉండేవాడినండి. ఆ రోడ్డు మీద ఒక బ్యానర్ చూసి ఆయన క్లాస్కి వెళ్ళటం జరిగింది, వారి క్లాస్కి వెళ్ళటం. ఆ క్లాస్లో ఫ్లూట్ మ్యూజిక్తో 40 మినిట్స్ మెడిటేషన్ చేయించారండి. ఆ 40 మినిట్స్లో నాకు చాలా బాడీ అంతా తేలిక అవ్వటం, బాగా కూలింగ్ అయిపోవటం, అటువంటి అనుభూతులు వచ్చినాయి. అప్పటి నుంచి నేను ఇందుట్లో ఏదో మహత్యం ఉంది, చాలా ఉపయోగం ఉంది దీనివల్ల అని మెడిటేషన్ చేసుకుంటూనే మెయింటైన్ చేస్తున్నానండి. తర్వాత 1-2 సంవత్సరాలు కర్తాల్ పిరమిడ్ కూడా వెళ్ళటం జరిగింది. ఆ పిరమిడ్లో కూడా మంచి ఎనర్జీ ఉన్నదని నాకు అర్థమైంది. తర్వాత మేము హనుమాన్ జంక్షన్లో 2 సార్లు మనం ఆగిరిపల్లి సుబ్రహ్మణ్యం గారి ద్వారా శాకాహార ర్యాలీలు చేయించడం జరిగిందండి. 2 సార్లు అండి. 1 సంవత్సరం, ఈ సంవత్సరము కొద్దిగా గట్టిగా 500-600 మంది కూడా వచ్చేవాళ్ళండి. చాలా బాగా జరిగేది శాకాహార ర్యాలీలు. తర్వాత ఇక్కడ వేలేరులో మేము ఇక్కడ మా కృష్ణారావు గారు సహకారం, వారు పిరమిడ్ నిర్మించారు. అక్కడ కూడా క్లాసులు అవి బాగా జరుగుతున్నాయి. ఈ మెడిటేషన్ వల్ల మంచి ఎనర్జీ ఉంది. ఈ బ్రెయిన్ బాగా రిలాక్స్ అవుతుంది. మనం ఎటువంటి పని అయినా చాలా ఈజీగా చేసేంత శక్తి వస్తుంది మనకి. జీవితం ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా నడుస్తుందండి. అంతేనండి.